సో గైస్ నేను నా బేబీ కోసం చాలా ఐటమ్స్ కొనేసాను అండ్ దానికి సరిపడా దుప్పట్లు కొనాలి, మస్కిటో క్యాచర్ కొనాలి, చాలా ఉంది. నేను చాలా లిస్ట్ రాసేసుకున్నాను. పెద్ద ప్లానింగే. సో దీంతో పాటు నేను ఊగుతున్నా, మా వాడు ఊగుతాడు. అరే ఇది బస్ రా, ఇది ఆటో రా, చూడరా అని చెప్తుంటే వాడు చాలా ఫ్యాసినేటింగ్ గా చూస్తున్నాడు అనమాట. తీసుకోవడం, వాడడం అండ్ దోమలు పట్టుకోవడం అన్ని అయిపోయి. ఏం వాడకవయ్యా అబ్బో. సో క్యూట్ ఉందని చెప్పి తీసుకున్నా. ఇదైతే ఇప్పుడే వాడగలం. ఇలాంటివన్నీ చిన్న చిన్న సరదాలు, కోరికలు. మా వాడి కోసం షాప్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్ నేను నా బేబీ కోసం చాలా ఐటమ్స్ కొనేసాను అండ్ మీ అందరికీ తెలుసు కదా, పిల్లలు ఉన్న ఇంట్లో పాల సీసా కావాలి, ఇంకేదో ఐటమ్ కావాలి, వాళ్ళు ఆడుకోవడానికి కావాలి, చాలా ఐటమ్స్ ఉంటాయి. సో అలాగా నేను కూడా చిన్న బడ్జెట్ అనుకున్నాను. బట్ ఆ చిన్న బడ్జెట్లోనే నాకు ఎన్ని ఐటమ్స్ వచ్చేసాయి, అది కూడా ఇక్కడ మీషో యాప్లో అనమాట. సో నాకు కావాల్సిన బేబీ ఐటమ్స్ అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ అండ్ ఆల్సో అఫోర్డబుల్ రేట్లో నా బడ్జెట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా కొనేసాను. అండ్ ఇవే ఐటమ్స్ అన్ని. అండ్ ఇవన్నీ వింటర్ సీజన్ వస్తుంది, దానికి సరిపడా దోమలు వస్తాయి అండ్ దానికి సరిపడా దుప్పట్లు కొనాలి, మస్కిటో క్యాచర్ కొనాలి, చాలా ఉంది. నేను చాలా లిస్ట్ రాసేసుకున్నాను. పెద్ద ప్లానింగే. సో మీ అందరికీ తెలుసు, మీషోలో మనకి దొరకని ఐటమ్ ఉండదు. మెన్స్ వేర్, శారీస్, కిడ్స్ వేర్, యుటెన్సిల్స్, షో పీసెస్, A to Z, యు నేమ్ ఇట్, యు గెట్ ఇట్ ఇన్ మీషో అనమాట. సో కావాల్సినవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో మీ అందరికీ కూడా తెలుసు, మీషో అనేది #1 యాప్ ఇన్ ఇండియా అండ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 1 crore పీపుల్ లవ్ మీషో యాప్. ఎందుకంటే దాంట్లో రీజనబుల్ ప్రైస్లో అండ్ ఆల్సో బెస్ట్ క్వాలిటీలో కూడా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ మీషో యాప్ కూడా ఒక అడిక్షన్ అనమాట. జస్ట్ మనం లాగిన్ అయ్యి మనకు కావాల్సిన వెరైటీస్ అన్ని కూడా జస్ట్ అలా షాప్ చేసుకుంటాం. అండ్ కంపారిటివ్లీ నేను ఆల్రెడీ నా శారీస్, నా జ్యువెలరీ, నా షూటింగ్కి సంబంధించిన సల్వార్ డ్రెస్సెస్ అన్నీ నాకు కావాల్సినవన్నీ కూడా చాలా వరకు నేను మీషోలో షాప్ చేసుకున్నాను. ఆ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేశాను. సో అవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి కాబట్టి. అండ్ పిల్లల ప్రోడక్ట్స్ అంటే మామూలు రేట్లు ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా నాకు రీజనబుల్ రేట్స్లో వస్తాయని నేను మీషోలో షాప్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే వింటర్ వచ్చేసింది కదా, సో మా వాడు మధ్య మధ్యలో అంటున్నాడు. సో జలుబు వచ్చింది. సో వాడికి బ్లాక్డ్ నోస్ తీయాలంటే నేను తీయలేం కదా, సో దానికోసం ఇలా బల్బ్ అనేది ఉందన్నమాట. సో ఈ బల్బ్ అనేది తీసేసుకున్నా. జస్ట్ దీన్ని ఇలా స్క్వీజ్ చేసి ఇలా లాగితే ఎయిర్ మన ఇలా పెట్టి ఇలా లాగితే నోస్లో అనేది ఇది వచ్చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఇది క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా దీన్ని పీకి క్లీన్ చేసేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి ఈ ప్రోడక్ట్ తీసేసుకున్నాను మా వాడి కోసం. సో ఈ బేబీ నోస్ క్లీనర్ నాకు జస్ట్ 87 రూపీస్కి మాత్రమే వచ్చింది. సో కన్వీనియంట్ కదా. ఇది చూసిన తర్వాత అమ్మయ్య ఇట్స్ లైఫ్ సేవర్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే పాప మా వాడు ముక్కు అంటుంటే నేను ఎలా తీయాలి అని అనుకున్నా. మామూలుగా క్లాత్ పెట్టి తీస్తాం కదా, బట్ ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. సో అందుకని ఇది షాప్ చేశాను. సో నెక్స్ట్ మా వాడు ఆడుకోవడం కోసం ఈ మెరిగో రౌండ్ది తీసేసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, ఒక బెడ్కి కట్టామన్నమాట. వాడిది ఉయ్యాల కూడా ఉంది. సో దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదైతే 245 రూపీస్కి మాత్రమే. అండ్ దీనికి జస్ట్ సో దీంతో పాటు నేను ఊగుతున్నా, మా వాడు ఊగుతాడు. వాడి సౌండ్ విన్న వెంటనే చేతులు కాళ్ళు కొట్టేసుకుంటూ దాన్ని చాలా ఎగ్జైటింగ్గా చూస్తాడనమాట. సో అందుకని చెప్పి వాడికి అది బాగా నచ్చిందని చెప్పి ఇంకొకటి కూడా షాప్ చేశాను. ఇది చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి అందుకే ఇది తీసుకున్నాను అనమాట. అండ్ దీన్ని చూస్తే వాడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ నాకు కూడా తెలుసు, చాలామంది ఇంట్లో ఈ టాయ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, చిన్నపిల్లల ఉన్న ఇంట్లో అయితే. సో ఇదైతే నేను 245 రూపీస్కి షాప్ చేశాను. సో ఇదైతే ఎలిఫెంట్ సాఫ్ట్ టాయ్ అనమాట, కుషన్ పిల్లో లాగా. సో మా వాడిని ఎప్పుడైనా టమ్మీ టైం చేయించాలన్నా లేకపోతే వాడు పడుకున్నప్పుడు పక్కన ఇలా అడ్డుగా పెట్టాలన్నా అలాంటప్పుడు నేను ఇది యూస్ చేస్తున్నా. అండ్ యాక్చువల్లీ పిల్లో వాడుకోవచ్చు కదా అని అంటారు. సో నేను, మా మమ్మీ, మా డాడీ లేకపోతే ధీరేను అందరం కలిసి అందరూ పిల్లోస్ వాడుతూ ఉంటాం కదా. సో మెయిన్ యూస్ చేసే పిల్లో వాడికి ఎందుకు అన్న ఉద్దేశంలో ఆ పిల్లో, మా పిల్లోస్ మాకు, సో వాడి పిల్లో వాడికి అనమాట. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా
మెత్తగా ఉంది అండ్ మా వాడికి అయితే చాలా కంఫర్ట్ ఉంటుందన్న ఉద్దేశంలో తీసుకున్నా. సో ఇంత పెద్ద ఎలిఫెంట్ కదా, ఎంత రేట్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో ఇది జస్ట్ 431 రూపీస్కే వచ్చింది. సో ఇది మంచి టమ్మీ టైమ్గా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మంచి కుషన్లా కూడా మా వాడు రెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో పక్కన పడుకున్నా కూడా జస్ట్ వాడికి ఇలా ఆనిచ్చి పడుకోబెడితే వాడు ఓకే పక్కన మనిషి ఎవరో ఉన్నారు అన్న ధైర్యంలో పడుకుంటాడు అనమాట. సో ఇది ఈ ఎలిఫెంట్. సో నేను ఏమేమైతే ప్రోడక్ట్ షాప్ చేశానో ఆ షాప్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో స్క్రీన్ మీద మీకు ఈ ప్రోడక్ట్ కోడ్ అంతా కూడా ఇచ్చేస్తాను అనమాట. ఒకటే ప్రోడక్ట్ చాలామంది అమ్ముతూ ఉంటారు, బట్ ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్ నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను అని మీకు కూడా తెలియడం కోసం అని చెప్పి ఆ నంబర్ కూడా ఇచ్చేస్తాను. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు హ్యాపీగా షాప్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు మా వాడికి అసలు నేను డాపర్ వేయట్లేదు, నైట్ టైమ్సే డాపర్ యూస్ చేస్తాను అనమాట. సో డే టైంలో అంతా వాడికి ఆ చిన్న క్లాత్ లాగులు ఉంటాయి కదా, సో అది టై చేస్తాం. ఆబ్వియస్గా సుసు చేస్తాడు. సో దానికోసం వాడి బెడ్ మీద పడుకోబెడితే బెడ్ తడిసిపోతుంది కదా, సో అందుకని వాడి కోసం ఈ సుసు షీట్ అనేది తీసేసుకున్నా. ఇది ఇంత పెద్దగా వచ్చింది మాకు. సో వాడి బెడ్ కూడా ఉంది కదా, ఆ బెడ్కి సరిపడా తీసుకున్నా. యాక్చువల్గా బ్లూ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. బ్లూ వాడు పెద్ద అయిన తర్వాత బ్లూయే కావాలంటారు కదా, అందుకని ఇప్పుడు నా టేస్ట్కి సరిపడా నేను ఈ కలర్ కొనేసాను అనమాట. సో ఇది నా టేస్ట్కి సరిపడా ఈ కలర్ ఇప్పుడు. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 299 రూపీసే అయింది. సో మా బాబుని తీసుకుని నేను బాగానే షాపింగ్ అని వేరే పనులని బాగానే తిరుగుతున్నాను. వాడు చిన్నోడైనా కూడా బాగా యాక్టివ్గా ఓకే ఫైన్ అని వాడు కూడా ప్రపంచం అంతా చూస్తున్నాడు. నేను అన్న అరే ఇది బస్ రా, ఇది ఆటో రా, చూడరా అని చెప్తుంటే వాడు చాలా ఫ్యాసినేటింగ్గా చూస్తున్నాడు అనమాట. సో మేము అలా తిరుగుతూ ఉంటాం కదా, వాడికి ఇలా చూపిస్తూ ఉంటాం. సో అలా తిరిగినప్పుడు వాడిని జస్ట్ అలా పాప నా క్యారీ చేయలేం కదా, సో వాడి కోసం అని చెప్పి ఈ అడ్జస్టబుల్ బ్యాగ్ అనేది తీసేసుకున్నాను. సో ఇది జస్ట్ నేను ఫ్రంట్లో వేసేసుకుని వాడిని కూర్చోబెట్టుకోవాలన్నమాట. సో దానికోసం ఈ బ్యాగ్ వాడికి బాగానే ఉంది సెటప్. యాక్చువల్గా దీన్ని ఇలా టై చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. సో ఇదైతే ఇలా ఉంటుంది. సో వీడిని జస్ట్ ఈ ప్లేస్లో ఇలా కూర్చోపెట్టేసి ఇలా వేసేసుకోవడమే. వేసేసుకుని వాడిని చక్కమని తీసుకెళ్ళిపోవచ్చు. వీడు జారి పడిపోకుండా ఇలా సపోర్ట్ కూడా ఇచ్చేసారు ఇదైతే. సో నాకు ఇది జస్ట్ 301 రూపీస్కే వచ్చేసింది. సో కూల్ కదా. ఇక్కడ పెట్టుకోవడానికి పార్టీషన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు అసలు సిసలైన ప్రోడక్ట్, ఇది ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండాల్సిందే. నేనైతే వెతికి తీసుకున్న ప్రోడక్ట్. సో ఇదైతే మస్కిటో క్యాచర్. వింటర్ వచ్చిందంటే చాలు దోమలు వస్తూ ఉంటాయి కదా, సో దానికోసం తీసుకున్న ప్రోడక్టే ఇది. ఠడా! ఆల్రెడీ నేను కరెంట్లో పెట్టి చెక్ చేసేసాను, దీంట్లో దోమలు కూడా వచ్చేసాయి. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. జస్ట్ దీనికి కరెంట్ మన ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో పెట్టేసి కరెంట్లో పెట్టేస్తే లైట్ వెలుగుతూ ఉంటుంది. సో ఇది నేను ఫుల్ డే మా వాడు ఎక్కడ పడుకుంటే అక్కడ ఇది అలా పెట్టి వదిలేస్తున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది, దోమలు కూడా పట్టుకుంటుంది అండ్ మా వాడికి అయితే దోమలు కూడా కొట్టట్లేదు. సో ఇది నాకు జస్ట్ 273 రూపీస్కే వచ్చేసింది అనమాట. ఇదైతే బెస్ట్ బై అని చెప్పొచ్చు. సో మా డాడీ బయట షాప్ చేద్దాం అని చెప్పి ఈ షాప్లో అడిగితే అక్కడ ఆల్మోస్ట్ డబల్ ద రేట్ చెప్పారు. నేను మీషోలో చూసి తక్కువ ఉంది డాడీ ఇక్కడ తీసుకుంటాను ఆగండి అని చెప్పి మీషోలో తీసుకున్నాను అనమాట. సో తీసుకోవడం, వాడడం అండ్ దోమలు పట్టుకోవడం అన్నీ అయిపోయి. ఏం వాడకవయ్యా అబ్బో. సో రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది ఇదైతే నాకు. సో ఇక్కడ ఇలా మస్కిటోస్ ఉన్నాయి కదా, దీన్ని క్లీన్ చేయడానికి ఎలాగా అని డౌట్ రావచ్చు. ఇలా చిన్న బ్రష్ కూడా ఇచ్చేసారు. ఈ బ్రష్తో ఇలా క్లీన్ చేయడమే, దాన్ని క్లీన్ చేసి మొత్తం అంతా కింద పడేస్తే కిందనంతా మస్కిటోస్ పడిపోతే అవన్నీ తీసి బయటపడేయడమే, సింపుల్. సో ఇలాంటిది బాగా నచ్చి తీసుకున్నా. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. సో మా వాడు గోర్లు బాగా పెరిగిపోతున్నాయి. వాడైతే ఇక్కడ గీసేసుకుంటున్నాడు, నన్ను పట్టుకుంటే నన్ను కూడా గీసేస్తున్నాడు. సో అందుకని చెప్పి వాడి కోసం నెయిల్ ట్రిమ్మర్ కూడా తీసుకున్నాను. సో ఇదే ఆ నెయిల్ ట్రిమ్మర్. చాలా వాడు అబ్బాయి కదా బ్లూ కలర్ బాగుంటుందని బ్లూ తీసుకున్నాను అనమాట. పింక్ కూడా ఉంది, పింక్ ఎందుకులే ఈసారి బ్లూ తీసుకుందాము అని చెప్పి తీసుకున్నా. సో దిస్ ఇస్ ద వన్. సో దీంట్లో డిఫరెంట్గా ఏజ్ వైజ్ వచ్చేసింది. సో దీంట్లో ఇది ఫస్ట్ 3 months, ఇది 3 to 6 months. ఇంకా షేపింగ్కి, దానికి స్మూతింగ్కి ఇలా ఏవో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇలా ప్లస్ మైనస్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో 0 అంటే ఏముండదు, R1 అంటే రైట్ సైడ్ తిరుగుతుంది అనుకుంటా. R1 అంటే రైట్ సైడ్ 1 స్పీడ్లో తిరుగుతుంది, 2 అంటే కొంచెం స్పీడ్ ఎక్కువలో తిరుగుతుంది. వెరాజ్ L అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, స్పీడ్ తక్కువలో అనమాట. L2 అయితే స్పీడ్ ఎక్కువలో తిరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ దీనికి టార్చ్ కూడా ఇచ్చేసారు. సో క్వాలిటీ కూడా ఎంత బాగుందో ఇదైతే. సో నాకు జస్ట్ ఇది 258 రూపీస్కే వచ్చేసింది. సో ఇది టూ గుడ్ కదా, 258 రూపీస్కే ఇంత క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ వచ్చిందంటే గ్రేట్. అది కూడా విత్ టార్చ్.
ఇప్పుడంటే నా ఫీడింగ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో ఎక్కడైనా బయటికి వెళ్తే కూడా నేను బాటిల్స్లో క్యారీ చేసుకుని వెళ్తున్నాను అనమాట. సో ఫార్ములా ఇచ్చినా కూడా లేకపోతే నా ఫీడింగ్ అయినా కూడా బాటిల్లో క్యారీ చేసి తీసుకెళ్తున్నాము బయటకు వెళ్ళినప్పుడు. సో అలాంటప్పుడు స్టీల్ అయితే బెటర్ అన్న ఫీలింగ్లో స్టీల్ బాటిల్ తీసుకున్నా. సో ఇది కూడా తిత్తి అది కూడా చాలా బాగుంది అండ్ హ్యాండిల్ అది కూడా వచ్చేసింది. స్టీల్ కదా, సో ఇదైతే నాకు 531 రూపీస్కి వచ్చేసింది అనమాట. అండ్ దీంట్లో కూడా పిల్లలకి ఇలా కంఫర్టబుల్గా ఉండేలాగా తిత్తి అది కూడా చాలా బాగుంది. సో ఇదైతే మా వాడు యూస్ చేస్తున్నాడు. వేరే ఎన్ని బాటిల్స్ పెట్టినా కూడా వాడు తీసుకోలేదు. సో ఇది బాగుంది కాబట్టి లక్కీగా ఇది స్టీల్ అయింది అండ్ తిత్తి కూడా వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో అందుకని ఈ బాటిల్ అనమాట. సో ఇది వచ్చేసి 531 రూపీస్కి వచ్చేసింది. సో 178 రూపీస్కి నేను ఈ బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ కూడా తీసేసుకున్నాను. సో పిల్లలు ఉండే ఇంట్లో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే కదా, సో అందుకని ఇది. అండ్ ఇదే కాకుండా ఈ పొడుగు బ్రషెస్ మనం డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, సో దానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇదనమాట. అంటే నేను పిల్లాడివి నేను కలపట్లేదు మా ఇంట్లో దానికి, బట్ మనం అలా కూడా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని. సో 178 రూపీసే కదా, సో మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు అనమాట దీన్ని. మా వాడికి ఎవ్రీ మంత్ వాడి బర్త్ డేట్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏదో ఒక ఫొటోస్ అవి తీస్తున్నాం, మంచిగా రెడీ చేస్తున్నాం అనమాట. సో ప్రతిసారి అలాగే చేస్తున్నాం. బట్ ఈసారి నాకేమనిపించిందంటే ఓకే ఫైన్, అలా కాదు, వాడు ఎంత హైట్ సైజు ఎలా పెరుగుతున్నాడు అండ్ ఆల్సో ఇది మెమరబుల్గా ఉండిపోవాలి అని చెప్పి నేను ఇది తీసేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మంత్ క్యాలెండర్ ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ ద వన్. టుడే ఐ యామ్ అని ఉంది. వాడిని ఇక్కడ ఈ ప్లేస్లో పడుకోబెడతా అండ్ ఈ ప్లేస్లో వాడి మంత్స్ అనమాట. సో 1 to 12 monthsలో ఏ మంత్లో ఉన్నాడు వీడు అని చెప్పి తెలియడం కోసం. సో అది తెలియాలంటే ఇలా ఒక రింగ్ కూడా ఉంది. సో మా వాడు లెట్స్ సే ఒక 3rd month అనుకోండి, ఇలా 3rd month మీద ఇలా పెట్టి ఈ రింగ్ పెట్టి పిల్లాడిని ఇక్కడ పడుకోబెట్టాలన్నమాట. సో దానికోసం ఇది తీసుకున్నాను అనమాట. ఇది మంత్లీ మైల్ స్టోన్ క్యాలెండర్ అని చెప్పి అంటారు ఈ క్లాత్ని. సో క్యూట్ ఉందని చెప్పి తీసుకున్నా. ఇదైతే ఇప్పుడే వాడగలం. ఇలాంటివన్నీ చిన్న చిన్న సరదాలు కోరికలు అవన్నీ ఇప్పుడే ఉంటాయి కదా. ఈ 1 year టైంలో ఎన్ని మంత్స్ ఎంత సైజ్ పెరుగుతున్నాడు అని చెప్పి అలా నా కోసం తీసుకున్నాను అనమాట. మా వాడిని అలా చూసుకుని మురిసిపోవడం కోసం అనమాట. అండ్ ఇదైతే బెస్ట్ పర్చేస్ అని చెప్పచ్చు. 194 రూపీస్కే నాకు ఈ వాటర్ మ్యాట్ అనేది వచ్చేసింది. ఆల్రెడీ నేను వాటర్ పోయడము దాంట్లో మా వాడిని ఆడించడం కూడా అయింది. సో చాలా బాగుంది. వాటర్ వేసిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ఇలా టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాడిని దాని మీద ఇలా టమ్మీ టైమ్ అని చెప్పి నేను అలా వాడి మీద పడుకోబెడతాను. సో వాడు ఇది చూస్తూ ఉంటాడు. వాడిని ఇలా చూపించి ఇది టార్టాయిస్ అని, ఇది స్టార్ అని, ఇది ఫిష్ అని, ఇది డాల్ఫిన్ అని, ఆక్టోపస్ అని చెప్పి ఇలా చూపిస్తూ ఉంటే వాడు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ దీంట్లో కలర్గా ఉంది కదా, సో ఆ కలర్ అంతా చూసి వావ్ టైప్స్లో ఫీల్ అవుతాడు. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నా. బట్ ఇది మంచి టమ్మీ టైమ్ ఎక్సర్సైజ్ అనమాట. సో వాడిని బోర్లో పడుకోబెట్టి, అంటే గ్యాస్ అది ఉంటుంది కదా పిల్లలకి, సో ఆ గ్యాస్ అది కొంచెం రిలీవ్ అవ్వడానికి దానికి బోర్లో పడుకోబెట్టినప్పుడు దీని మీద పెడితే వాడు అది చూస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం హెడ్ కూడా ఎత్తి ఓ ఇది అని చెప్పి చూస్తాడు అనమాట. సో ఇది కొన్న తర్వాత నాకు బాగా అనిపించింది. మా వాడు బాగా ఆడుతున్నాడు దీని మీద. సో ఇదైతే నాకు జస్ట్ 194 రూపీస్కే వచ్చేసింది. ఇంకా నేను మా వాడి కోసం బేబీ టవల్ కూడా తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి 281 రూపీస్కే. ఇదంతా స్మూత్గా సాఫ్ట్గా ఎంత బాగుందో. సో మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ మంచి రీజనబుల్ ప్రైస్కి కూడా వచ్చేసింది. సో చూడండి బ్లూ కదా, బ్లూ అండ్ పింక్. నాకు కావాల్సినప్పుడు పింక్ వేస్తాను, సరే వాడి కోసం బ్లూ కూడా వేస్తూ ఉంటాను అనమాట. సో వాడి కోసం ఈ టవల్స్. సో నేను ఇన్ని ఐటమ్స్ కొన్నా కదా, ఇన్ని ఐటమ్స్ కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మా వాడివి. దుప్పట్లని, బ్లాంకెట్స్ అని, టవల్స్ అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి సామాన్లు. సో అన్నీ పెట్టడానికి ఒక ఆర్గనైజర్ కావాలి కదా, సో వార్డ్రోబ్ ఆర్గనైజర్. సో దానికోసం చెప్పి ఇది తీసేసుకున్నాను. ఇదైతే నాకు 430 రూపీస్కే వచ్చేసింది. అండ్ మంచిగా దీని ఇలా ర్యాక్ కూడా వచ్చింది. దీన్ని ఎక్కడికక్కడ పెట్టి ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో దీనికైతే పైనుంచి ఓపెన్ చేసుకుని సామాన్లు తీసుకోవచ్చు, జిప్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో మన కబోర్డ్స్ ఇలా ఉంటాయి కాబట్టి కబోర్డ్స్ నుంచి ఈజీగా తీసుకోవడానికి ఇలా కూడా జిప్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఈజీగా తీసేసుకుని పెట్టేసుకోవచ్చు. సో మా వాడి కోసం అని చెప్పి ఇలా తీసేసుకున్నాను. ఇంతకుముందు ఇలాంటి బాక్స్ మీషోలో తీసుకున్నాను. దాంట్లో నా బ్లౌజెస్ పెట్టేదాన్ని. ఇప్పుడు బ్లౌజుల బదులు ఇలాంటిదే ఇంకొకటి తీసుకుని మా వాడి ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఇది తీసేసుకున్నాను. సో ఇవన్నమాట మా వాడి కోసం షాప్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని. కింద ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేశాను, మీకు కావాల్సిన ప్రోడక్ట్ ని క్లిక్ చేసి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఆడుకునేవి కానీ, మస్కిటో క్యాచర్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి కదా. న్యూ మామ్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా, ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి చాలా గిఫ్ట్స్ కావాలి. సో ఏది ఇచ్చినా కళ్ళకు అతుకుని తీసుకుంటాం మేమైతే. మీషో యాప్
యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీషో లింక్ కూడా ఇచ్చేస్తాను, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని షాప్ కూడా చేసేయండి. సో ఇవి నేను షాప్ చేసిన ప్రోడక్ట్స్. నాకైతే రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీ. క్వాలిటీ కూడా చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగడ్డని టంగుమని కొట్టేసండి. లార్జ్ అండ్ లార్జ్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.